కానీ లోపలికి వెళ్ళిపోతున్నాను. ఇక 30 గ్రామాల ప్రజలు తాగుతున్నారు నీళ్ళు. ఇక్కడ సీఎం ఇలాకా అయినటువంటి బొమ్రేస్పేట్ మండలంలో ఉన్నాము. ఇక్కడైతే మనం బొమ్రేస్పేట్ మండలంలో స్థానికంగా ఉన్నాము. ఇక్కడ మిషన్ భగీరథ పైపు వలిగిపోయి కూడా ఇక్కడ వాటరు చాలా నిలవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగే విధంగా ఉంది. కాబట్టి ఇక్కడ స్థానికులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ మాటల్లో పిలిచి అడుగునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి అన్న, ఇంకా ఎన్ని రోజులు ఏమి ఇవే కారణం అంటే మన వచ్చేసి ఇంత గోదాం ఉంది 3 నెలల నుంచి పడి డైలీ వాటర్ వస్తున్నాయిగా చెప్పినా పట్టించుకున్నారు. లాస్ట్ నేను యాక్ట్ వచ్చేసి మొత్తం 20 బస్తాలు కింద వేసి మూసేసాను. కానీ లీకేజ్ అవడం జరుగుతుంది. ఆ టైంలో ఎవరు పట్టుకున్నారు చూపించే లీకేజ్ వచ్చింది. దాంట్లో చేస్తుంటే కొద్దిగా డైలీ అనేది బయట కొద్దిగా పొక్క ఉంటుంది. డైలీ వచ్చేయమంటారు, ఎలా చేసావు, ఎందుకు అలా వచ్చినా సెక్రటరీ చెప్తే వస్తుంది చూసి వెళ్ళిపోయింది. సెక్రటరీ పట్టించుకోలేదు ఎక్కువగా వచ్చేసి మనం ఏంటంటే డిఎల్ఎన్ వాళ్ళు కొట్టిందని చెప్పి అభిషేక్ అని ఏ అని వచ్చేసి మా మీద వాగ్దానానికి వచ్చేది, దిగరికి వాగ్దానానికి వచ్చాడు, గురువాకి వచ్చాడు, ఏమి చేసుకోమని చెప్పాడు. మా మీద పొలిటికల్లా కాంపిటీషన్ మేము పొలిటికల్గా చెప్పినాం. సార్ మాకు ఇలా ప్రాబ్లం ఉంది, మాకు ఏం సంగతి అని చెప్పి గ్రామంతో తీసుకొని మాట్లాడి కూడా మాట్లాడితే సార్ వచ్చి కనుక్కున్నాడు ఏం సంగతి అని చెప్పి అది పోయి ఏం పోండి మీరు అలా లేదు అలా ఊళ్ళో అక్కడ వేసేస్తాను అని చెప్పి అలా డిస్ట్రిక్ట్ పంపించాడు. ఎస్ఐ సార్ కూడా మాకు అప్పుడు ఎస్ఐ సార్ కూడా మనకు హెల్ప్ చేశాడు. ఏంటంటే కాదు నష్టపరం జరిగిందని మాకు ఎవరు కట్టించాలని చెప్పి అని కూడా చెప్పారు. కానీ ఆయన మళ్ళీ వచ్చి 4 days అయితే ఎస్ఐ గారు పట్టించుకోవట్లేదు సార్. నిన్న కూడా కొంచెం సార్ నీళ్ళు వస్తుంది, వర్షం పడుతుంది, మనకి ఎట్లా ఇబ్బంది అవుతుందని చెప్తే పట్టించుకోవడం లేదు. ఈరోజు వస్తా రేపు వస్తా ఎల్లుండి వస్తా అని చెప్తారు కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. ఆల్రెడీ వీడియోలో చెప్పాను, ప్రజల్లో చెప్పిన వాళ్ళు కూడా పేపర్లు వేశారు కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఇట్లా సంగతి జరుగుతుంది. నా గోదాంలో కనీసం 4 లక్షల వరకు 80 లక్షల పైన జరిగింది. గోదాంలో రావడం జరుగుతుంది. ఒకసారి చూడండి, మీరు వీడియో చూసుకోవచ్చు. ఎలాంటి నీళ్ళు వస్తుంది, మొత్తం ఎక్కడ సందు ఉంటే అక్కడి నుంచి నీళ్ళు రావడం జరుగుతుంది. అలాంటి నాకు ప్రాబ్లం జరుగుతుంది. అందరూ చూపించాను, చాలా మంది పెద్దలు కూడా చూపించాము. సరే చేస్తారని చెప్పి స్కూల్ పిల్లలు ఎక్కి మొన్న కింద పడ్డారు. వాళ్ళు తండ్రులు వచ్చి నన్ను గొడవ పడ్డారు. ఏం చెప్పాలి చెప్పండి వాళ్ళకు. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇక్కడ నీళ్లు నిల్వ ఉంటే దోమలు ఎక్కువై కూడా ప్రజలకు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అదేవిధంగా ఇక్కడ మన అన్న ఉన్నాడు, అందుకని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న. అయితే గత 20 రోజుల నుంచి ఇక్కడ చిన్న లీకేజ్ ఉందని గుంత తవ్వినరు. అయితే తవ్విన తర్వాత వరదలుగా నీరు వస్తుంది పైకి. దీని ఈ విషయం లోపల నేను జలజీవన్ వాళ్ళకు డీకి అందరికీ మాట్లాడుతూ ఏంటంటే గుంత ఎవరు కొట్టారో వాళ్ళు చేస్తారు. అంటే ఒక వ్యక్తి అంటే ప్రైవేట్ వ్యక్తి ఈ గుంతని కొట్టారు, వాళ్ళు చేస్తారు అన్నారు. అది కాదు మేడం, ప్రైవేటు వాళ్ళది కాదు. మాకు నీళ్లు రావడం లేదు. కానీ బాత్రూమ్ పోవాలన్నా తాగనీరు, ఇది బాత్రూమ్ పోవాలన్నా మాకు ఇబ్బందిగా ఉంది, నీళ్ళు రావాలని అడిగితే ఒకరిపైన ఎవరు ఆఫీసర్ల పైన సర్పంచుల పైన ఆఫీసర్లు ఇలా రోజులు ముందుకు చేస్తున్నారు కానీ ఈ సమస్య నెరవేర్చలేరు. అయితే ఇక్కడ ఒకసారి వీడియో చూడండి. ఇది తాగునీరు. ఈ సీఎం గారికి ఒకసారి చూపించండి ఈ వీడియోని. ఈ నీరు తాగుతారా? ఓకే, ఈ నీళ్ళు తాగుతారా? చూడండి ఒకసారి వీడియో చూడండి. అయితే ఇంత మురికి నీరు అంటే సీఎం నీరులోనే ఇంత మురికి నీరు తాగుతుంటే రాష్ట్రం మొత్తంలో ఇలాంటి సమస్యలను అర్థం చేసుకోండి. అధికారులు వచ్చి అసలు ఏం చెప్పారు? ఇక్కడ అధికారులు వచ్చేసి ఏంటంటే ప్రైవేట్ వాళ్ళు ఎవరు, ప్రైవేట్ అంటే ఈయన ఈ వ్యక్తి లీకేజ్ ఉందని ఆయన గోదాంకు ఇబ్బంది అవుతుందని ఆయన తీసుకున్నాడు, ఇంత తీసుకున్నాడు. దాన్ని సర్జే అంటే ఆయన సరి చేస్తారు. అంటే ఒక పెద్ద లైన్ని, జలజీవన్ పెద్ద లైన్ని ఆయన ఏం చేయగలుగుతాడు ఒక వ్యక్తి? అది కాదు కదా. ఒక ఆఫీసర్ దీనిపైన ఏఈలు డీలు అందరూ ఉండరు కదా, ఏం చేస్తున్నారు? అభిషేక్ అని వచ్చి పడుతున్నాడు. ఏమని? మీరు ఎందుకు తవ్విండ్రు, ఎవరు చెప్పి తవ్విండ్రు, మీకు ఎవరు అధికారం ఇచ్చి తవ్వని కంటే సర్పంచ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరా? సర్పంచ్ వాళ్ళ అక్క హెల్త్ బాగా. అయితే ఇక్కడ సర్పంచ్ నేను మొన్న గతంలో 6 రోజుల క్రితం మీరు ఇటు నుంచి వెళ్తున్నా, సర్పంచ్ ఇక్కడ ఉండి తీపిచ్చాడు. వాళ్ళు చెప్పించుకుంటున్నారు, పార్టీ పరంగా ఈ విషయాన్ని తీస్తుంటారు. ఓకే, అయితే వాళ్ళు తవ్విండ్రు, వాళ్ళు చేస్తారు, మాకెందుకు అనే విధంగా మాట్లాడుతున్నారు. అది కాదు, ఇది ప్రజల సమస్య. ఇది వ్యక్తి సమస్య కాదు. ఇది 30 గ్రామాల సమస్య. 30 గ్రామ పంచాయతీలకు నీరు పోయింది. ఇదే లైన్, ఈ లైన్ లీకేజ్ ఉంది. ఇప్పుడు ఈ నీళ్లు మురికి మొత్తం తాగుతున్నారు. అంటే ఇప్పుడు రాత్రి వరకు పెద్దగా ఫ్లో అవుతుంది, ఒక 5 ఫీట్ల పై హైట్ అవుతుంది, మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది. అవే నీళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి, వైపులకు ఎక్కడ బయటకు వెళ్ళాయి. అవి ఎక్కడ వెళ్తాయి? ప్రతి ఇంటి నల్లాకి వెళ్తాయి. అంటే ప్రతి ఇంటింటి నల్లాకి వెళ్తాయి. అంటే ప్రతి ఒక్క మనిషి తాగి రోగాల పాలవుతున్నారు. కావున ముందే ఇది వానకాలం ఉంది, అంటువ్యాధులు సోకుంటాయి. ఈ సమస్యని వెంబడే అధికారులకు దృష్టికి తీసుకెళ్లాలి.
లేదంటే కడా ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని సమస్య నెరవేర్చాలని నేను ఈ గ్రామ పంచాయతీ తరఫున కోరుకుంటున్నాను. లైవ్ వీడియో చూడండి సార్ మీరు. ఇక ఎట్లా వస్తుంది నీళ్ళు, ఇలా ఈ విధంగా నీళ్ళు రావడం జరుగుతుంది. మొత్తం నైట్ వరకు మొత్తం గోదాం నిండిపోతుంది. ఇక గోదాంలో మొత్తం నీళ్ళు వచ్చేసి నా స్టాక్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది సార్. కస్టమర్లకు స్టాక్ ఇస్తే ఏమంటారు, చెడిపోయిన వస్తువు మాకు అమ్ముతున్నారని చెప్పి కస్టమర్లు చెప్తున్నారు. ఇలా నా పరిష్కారం వెళ్ళా సైట్లో ఉండాలా, ఎవరు పట్టించుకోవాలి నా బాధని. నా బాధని తీసుకుని వీళ్ళు మన మిషన్ భగీరథలో వచ్చి నా మీద కంప్లైంట్ ఇస్తారా సార్ పోలీస్ స్టేషన్లో. ఇది దారుణం కదా సార్, ఇది డ్యామేజ్ అని చెప్పి ఇట్లా ఇస్తారా, అన్యాయం చేస్తారు నన్ను. ఎవరు పట్టించుకుని కూడా ఇట్లా చేస్తారు నాతో. చూడండి ఇక్కడ రాండి మీరు, ముందర చూడండి ఒకసారి. ఇలా ఇక 2 సంపులు చేసుకున్నాను, ప్రతి సంపు నిండుతుంది. ఇక ముందర సంపు నిండుతుంది, 2 సంపులు నిండుతున్నాయి. నా బాధ ఎవరు చెప్పుకున్నాను సార్ నేను. ఖచ్చితంగా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. పోయి మన ఎస్ఎస్ఆర్ కూడా మాట్లాడితే గట్టిగా వాదించండి, పోయి చేయకపోని చెప్పి బదిలించండు ఎస్ఎస్ఆర్. మాకు సహకారం చేసిండు ఎస్ఎస్ఆర్, కానీ వీళ్ళు పట్టించుకోవట్లేదు సార్. ఎట్లా అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ దీనికి ఎట్లా సార్, మళ్ళీ ఈ రోజు కూడా మాట్లాడినా సార్, 1 గంటలో వస్తాను చెప్పి రానలేరు. ఎవరితో మాట్లాడారు? ఆదిత్యతో మాట్లాడినా సార్, వస్తా సార్ 1 గంటలో టైం చేయండి నేను వస్తాను చెప్పిండు. గంట అయింది, పొద్దుమీద అయితే సార్ ఇంకా రాలేడు. ఏమంటారు, శ్రీలు ఉంది సార్, సండే ఉంది రాలని చెప్తున్నారు. మళ్ళీ ఏమైనా మాట్లాడితే ఇట్లా ఉంది. ఇక చూడండి, ఇక్కడ నుంచి లీకేజ్ చూడండి, ఇక్కడ నుంచి లీకేజ్ చూడండి. కమ్సే కమ్ 3 months నుంచి ప్రాబ్లం ఉంది సార్. అది క్లియర్, ఇది ప్రాబ్లం ఇదే ఉంది. 3 months క్లియర్ అయితే నా ప్రాబ్లం. లాస్ట్ చెప్పి నేనే సొంతంగా నిర్ణయం చేసుకున్నా. మెటీరియల్ మొత్తం ఖరాబ్ అవుతుందని సర్పంచ్ వాళ్ళు ఇంకా కావాలంటే మీరు తీసుకోండి, కానీ మరి వాసన వస్తుంది చెప్పి మీ దగ్గర తీసుకెళ్తలేను. మొత్తం మెటల్ ఖరాబ్ అయిపోయింది. జీసీబీ వర్క్ చేపిస్తే జీసీబీ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేరు వాళ్ళు. జీసీబీ డబ్బులు ఏమంటారు, లేదు ఎవరు దొంగిన వాళ్ళే పైసలు అని చెప్తున్నారు. ఎవరు ఇవ్వాలి డబ్బులు, జీసీ పైసలు. అందుకు దాని కారణంగా పోలీసులు కూడా పోయినా పోతే మన జీసీ పైసలు నాకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు మన మీనికి నాకు గట్టిగా వాదన చేస్తున్నారు. నువ్వు ఇవ్వాలి పైసలు అని చెప్పి. ఇట్లా ఉంది. దీనికి ఎక్కువ కాలం మాట్లాడుతున్నా ఈ విషయం భగీరథ అభిషేక్ ఎక్కువ గట్టిగా మాట్లాడుతున్నాం. మొత్తానికి ఇప్పుడు మీరు సర్పంచ్ గారి కానీ, సెక్రటరీ గారి కానీ, మిషన్ భగీరథ వాళ్ళని కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఏం లేదు సార్, మా పరిష్కారం తీరాలి అంతేనే. మాకు ఇలాంటి లోపల రావాలి సార్. అలాంటి వాళ్ళ గోదాములు ఉంటే ఇట్లా చేస్తారా, వాళ్ళ సామాన్లు ఇట్లా చేస్తారా? మా సౌ అయితే అలా వస్తువు కాదా? ఒకసారి మీరే చెప్పండి సార్. మా కరీంబాయ్ ఉన్నాడు, ఆయన వస్తువులు తడిచిపోతున్నాయి. అదే విధంగా ఈ గుంత దోవడం వల్ల మీకు బిజినెస్ కూడా దెబ్బతింటుంది. కస్టమర్ వస్తలేరు. వచ్చిన పిల్లలు మన స్కూల్ పిల్లలు కింద పడ్డారు. వాళ్ళ తండ్రులు వచ్చి నువ్వు ఏం చేసినావు, ఎందుకు పెట్టినావు, షాప్ బంద్ చేసుకో అది గట్టిగా వాళ్ళు చిట్టిపోయిన సార్. ఏం చేయాలి చెప్పండి? ఇలా జరుగుతున్న సంగతి. ఇది మెయిన్ చౌరాస్తాలో ఉంది. మన కూలి చేయడానికి వచ్చిన మనిషి కూడా రాళ్ళ మీద పడి ఆయన చచ్చిపోతుంది. ఎవరి మీద వస్తున్నాయి? నా మీద వస్తుంది కదా. మరి ఇలా ఎవరు పరిష్కారం నా బాధ చెప్పండి, మీరు చెప్పండి. ఈ విషయం అనేది దృష్టి తీసుకెళ్ళండి సార్, పెద్ద ఆఫీసర్ల వరకు తీసుకుని మా పరిష్కారం తీరండి సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడనే చౌరస్తాలోనే ఉంటాం, బొమ్మరాజ్పేట గ్రామంలోనే ఉంటాము. గత 20 రోజుల నుండి చూస్తున్నాము. ఇక్కడ సమస్య అనేది పెద్దనే అవుతుంది. మా ఇంటి ఓనరు తన భుజానమే వేసుకొని ఈ యొక్క సమస్యను తీర్చుదామని చూశాడు. అది ఏందో లీకేజ్ తన కూడా తెలియదు, తను చేసిండు. తర్వాత తెలిసింది పెద్ద పైప్ లైన్ కి హోల్ పడ్డది అనేసి. షాప్ లో వాటర్ పోతుందని ఆయన సర్పంచ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ప్రతి అధికారికి చెప్పిండు. వచ్చిర్రు, చూసిర్రు, ఎవరు చేసిర్రు అనేది క్వశ్చన్ పైననే దీన్ని ఇంత 20 రోజులు దీన్ని పెండింగ్ పెట్టిర్రు. దీన్ని రాజకీయం చేయకుండా 20-30 గ్రామాల ప్రజలు తాగే మిషన్ భగీరథ పైప్ లైన్ ఇది. దీన్ని పట్టించుకోకుండా ఒకరి నెత్తి మీద వేసి ఇది ప్రైవేట్ వాళ్ళు చేసిర్రు, వీళ్ళు చేయాలి అని వాళ్ళ మీద నెపం పెట్టకుండా తమంతగా ఇప్పుడు ఈ సమస్య ఎవరి దగ్గర ఉంటుంది, ఆ టెక్నీషియన్స్ ఎవరి దగ్గర ఉంటారు, ఇది మొత్తం గవర్నమెంట్ చూసుకోవాలి మిషన్ భగీరథ అనేది. సో వాళ్ళు వచ్చి చేసిన తర్వాత మిషన్ భగీరథ వాళ్ళు వచ్చి విజిట్ చేయాలి. వచ్చిర్రు, చేసిర్రు, సగం పని చేసిపోయారు. మళ్ళీ లీకేజే ఉంది. చేసిర్రు కానీ పూర్తిగా కంప్లీట్ చేయలేదు. సో ఒకరి మీద నొప్పం దొప్పకుండా తర్వాత ఏదైనా సమస్య ఏముంది, ఎవరు చేసినా తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ ఫస్ట్ సమస్యను పరిష్కారం చేయాల్సిందిగా. అందులో సీఎం కాన్స్టిట్యున్సీది ప్రతి చిన్న ఇష్యూని పెద్దనే చేస్తారు ఎవరైనా పార్టీ వాళ్ళు. దాన్ని పెద్ద చేసుకోవద్దు, మీరంతా మీరే చేసుకుంటారు కాబట్టి దాన్ని త్వరితగతిన పరిష్కారం చేయాల్సిందిగా కోరుతున్నాం. దీనివల్ల 30 గ్రామాల ప్రజలకు కలుషిత నీరు తాగడం వల్ల వాళ్ళు రోగాల పాలవుతారు. ఎంతమందికి ఇది ఇబ్బంది కలుగుతుంది. దీన్ని అతి తొందరగా చేస్తేనే చాలామందికి ఉపయోగకరం ఉంటుంది. దీన్ని మీ ద్వారా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొత్తం నైట్ వరకు రోడ్ మొత్తం అయిపోయింది. వేస్ట్ తక్కువ లోపలికి వెళ్ళిపోతున్నాను. 30 గ్రామాల ప్రజలు తాగుతున్నారు.